వాళ్ళ వరుసగా 5వ ఏడాది 3వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. 5వ ఏడాది ఇప్పటికే 2 విడతల్లో ఒక్కొక్కరికి 11,500 రూపాయలు సాయం అందించగా ఇవాళ 3వ విడతగా ఒక్కొక్కరికి 2,000 చొప్పున జమ చేయనున్నారు. మరోవైపు వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని అమలు చేస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రబీ 2021-22, ఖరీఫ్ 2022లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 10,78,615 మంది రైతన్నలకు 215.98 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము బటన్ నొక్కి వారి వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మంగళగిరిలో జరిగిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యమని, చంద్రబాబుకి అది లేదని విమర్శించారు. ఈ రోజు పేదవాడు పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతోందని, వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే పేదవాడికి న్యాయం జరుగుతుందన్నారు. నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. భీమవరంలో గుండం నాగబాబు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరు కానున్నారు. అనంతరం విశాఖలో కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తాను చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నానని అన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తన నిర్ణయంలో సీఎం జగన్ ప్రమేయం ఏమాత్రం లేదన్నారు. వైఎస్ఆర్సీపీలో చేరిన వారిపైన చర్యలు తీసుకున్నామని అన్నారు తమ్మినేని సీతారాం. విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసుపై విచారణ నేటికి వాయిదా పడింది. ఈ కేసులో A2 నిందితుడు లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్పై సిఐడి అడిషనల్ పీపీ జ్యోతి వాదనలు వినిపించారు. తదుపరి విచారణ బుధవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సరికొత్త వెబ్సైట్ను ఆవిష్కరించింది. గూవిస్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రూపొందించిన ఈ వెబ్సైట్ను ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి ఆవిష్కరించారు. వెబ్సైట్ ఆవిష్కరణతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్, బెంగళూరుతో 2 కోర్సులకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే అంశం పక్కదారి పడుతున్నట్లుగా కనిపిస్తోందని లేఖలో ఘాటుగా వ్యాఖ్యానించారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన నిర్వహించే సభలో బడుగు బలహీన వర్గాల భవిష్యత్ ఏంటో తేల్చాలన్నారు. స్పష్టత ఇవ్వకుంటే ఈ నెల 29న తన వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటానని హరిరామ జోగయ్య లేఖలో ప్రస్తావించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. మహాసేన రాజేష్ కు టికెట్ కేటాయించడంపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేష్ గో బ్యాక్ అంటూ హరీష్ మాథుర్ను ముట్టడించారు. హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో తెలుగుదేశం నేతల్లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజుకు పరాభవం ఎదురైంది. భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజును కలిసేందుకు ఎమ్మెల్యే రామరాజు వచ్చారు. అయితే రామరాజుతో మాట్లాడేందుకు శివరామరాజు నిరాకరించారు. రామరాజుకు సపోర్ట్ చేసేది లేదంటూ తేల్చి చెప్పారు. టీడీపీ జనసేన టికెట్ల కేటాయింపుతో మొదలైన అసంతృప్తుల రగడ ఇంకా సద్దుమణగలేదు. రాజమండ్రి రూరల్ సీటు కందుల దుర్గేష్కే కేటాయించాలని కోరుతూ జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ టికెట్ నిన్న మొన్నటి వరకు దుర్గేష్దేనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిడదవోలు టికెట్ కేటాయించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఓట్ షేర్ క్రమంగా పెరుగుతోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏపీ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, ఏదో ఒక రోజు రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. పవర్ లేని పవన్ కళ్యాణ్ కు లెక్కలు కూడా రావని, పొత్తులు సీట్ల కేటాయింపుపై పవన్ చెబుతున్న లెక్కలు చూస్తుంటే ఆయన రాజకీయ అజ్ఞానం బయటపడుతోందన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విజయవాడ 30వ డివిజన్లో వెల్లంపల్లి పర్యటించారు. విశాఖ సముద్ర తీరంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు ఎల్లో మీడియా దుష్ప్రచారానికి తెగబడ్డాయి. బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ను డీలింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని పచ్చ మీడియా యథావిధిగా పిచ్చి ప్రచారం చేసింది. విశాఖలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందన్న వార్తలు నిజం కాదని, మాక్ డ్రిల్లో భాగంగానే బ్రిడ్జ్ నుంచి టీ జంక్షన్ను వేరు చేయడం జరిగిందన్నారు. మాక్ డ్రిల్ నిరంతర ప్రక్రియ అని
సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జ్పై సందర్శకులను నిలిపివేస్తామని తెలిపారు. టిటిడిలో భక్తుల సేవలపై రచించిన భక్తుల సేవ స్వామి సేవ పుస్తకాన్ని డిప్యూటీ సీఎం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆవిష్కరించారు. గత 4 ఏళ్లలో టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు కల్పించిన వివిధ సేవలు, పలు అభివృద్ధి పనులపై రిటైర్డ్ సిసిఆర్ఓ డాక్టర్ విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని రచించారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. భీమవరం నుంచి పోటీ చేయాలనే దానిపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. భీమవరం నుంచి పోటీ చేయాలని పవన్ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని రామాంజనేయులు ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ నాయకుడు కొబ్బల్లి రామ్మోహన్ నాయుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నర్సాపురం టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టించి ఇప్పుడు తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. పార్టీ కోసం కుటుంబాన్ని, వ్యాపారాన్ని కూడా వదులుకున్నానని కొబ్బల్లి రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం డీఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తుగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో 3 దారులు పుస్తక పరిచయ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. వైఎస్ఆర్తో ఉన్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఆయన కుమారుడు సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సమకాలీన వాస్తవాలను ఇంగ్లీష్లో ది డెక్కన్ పవన్ ప్లే పేరుతో బాహ్య ప్రపంచానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశానని రచయిత దేవులపల్లి అమర్ అన్నారు. తెలంగాణ న్యూస్ చూద్దాం. దేశంలో గుజరాత్ మోడల్ పేరు చెప్పి అభివృద్ధి పేరుతో బీజేపీ చేస్తున్న మోసాలు గమనించాలన్నారు సీఎం రేవంత్. చేవెళ్లలో జరిగిన సభలో బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల కష్టాలను చూసి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల ప్రాణహితకు శంకుస్థాపన చేస్తే దాన్ని కనీసం పూర్తి చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని మండిపడ్డారు. మార్చి 1వ తేదీ నుంచి బీఆర్ఎస్ నేతలంతా కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామన్నారు. వాస్తవాలను తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొస్తామన్నారు కేటీఆర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర ఘర్షణ జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు యత్నించారు. వారు బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అంబేద్కర్ చౌరాస్తాలో బీజేపీ సంకల్ప యాత్రను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సంకల్ప యాత్ర సభలో లక్ష్మణ్, ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అచ్చంపేట అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి యొక్క స్వంత స్వలాభాలకే తప్ప అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగులయ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో భట్టి విక్రమార్కను కలిసిన మొగులయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నెలకు 25,000 పింఛన్ మంజూరు చేసినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. ఇక వచ్చే మార్చి నుంచి పింఛన్ ఇప్పించాలని, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించాలని కోరారు. భీమ్లా నాయక సినిమాలో పాటను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పాడి వినిపించారు. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1 నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి 4వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మార్చి 7 నుంచి 17 వరకు వైభవంగా జరగనున్నాయి. మార్చి 7న అంకురార్పణతో వేడుకలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్లుగా ఆలయ కమిటీ ప్రకటించింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్కు చెందిన 222 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం చెక్కులు అందజేశారు.
క్రైమ్ అప్డేట్స్ చూద్దాం. రాడిసన్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఎఫ్ఐఆర్లో A10గా క్రిష్ పేరు చేర్చినట్లుగా తెలిపారు. వారు క్రిష్ స్టేట్మెంట్ తీసుకోనున్నారు. అయితే హోటల్ యజమాని వివేకానందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని చెప్పారు. ఎఫ్ఐఆర్లో ఉన్న నిందితులందరినీ పిలిచి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నకిలీ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. జంతువుల ఎముకలు, కొవ్వులతో నూనె తయారు చేస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. నకిలీ నూనెను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్లో బుల్లెట్ బైకులను దొంగిలిస్తున్న ముఠాను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగిలించిన బైకులను విక్రయించేందుకు వెడుతుండగా కాచిగూడ వద్ద పోలీసులకు చిక్కారు. నిందితుల వద్ద నుంచి 4 బుల్లెట్ బైకులతో పాటు మరో బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రజకపేటలో ఓ ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లోని 25 కాసుల బంగారు ఆభరణాలు, 3 లక్షల నగదు అపహరించారు. కుమారుడి పెళ్లి పనుల కోసం ఈ నెల 21న రాజమండ్రి వెళ్లిన కుటుంబం ఈ నెల 27న వచ్చేసరికి వంటగది తలుపులు తెరిచి ఉండడంతో లబోదిబోమన్నారు. వెంటనే పిఠాపురం పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఎటకపాక మండలం తోటపపట్టిల్లి గ్రామంలో దొంగల సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి SBI బ్యాంక్ తాళాలు పగలకొట్టి లోపలికి చొరబడ్డారు దొంగలు. అనంతరం కట్టర్లతో బ్యాంకు తలుపులను తెరిచేందుకు యత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దంతేవాడ జిల్లా కిరణ్దోల్ NMDCలో ఐరన్ ఓర్ మైన్స్లో ప్రమాదం చోటు చేసుకుంది. మైనింగ్లో భాగంగా గుట్టలు తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిగడ్డలు పడ్డాయి. ఘటనలో 5గురు మృతి చెందారు. అయితే ఇంకా మట్టిగడ్డల కింద ఉన్నారని వారి కోసం సహాయక చర్యలు చేపట్టాయి NDRF బృందాలు. ఛత్తీస్గఢ్ జంగ్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 4 నక్సలైట్లు మృతి చెందినట్లు SP జితేంద్ర యాదవ్ తెలిపారు. జంగ్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని బడే తుంగలి, చోటే తుంగలి అటవీ ప్రాంతాల్లో 40 నుంచి 50 మంది నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో బస్తా ఫైటర్స్, DRG, CRPF బెటాలియన్ జవాన్లు కాల్పులు జరిపారు. ములుగు జిల్లా మేడారంలో విషాదం చోటు చేసుకుంది. మేడారం జంపన్నవాగులో పడి ప్రమాదవశాత్తు ఒకరు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గల్లంతైన వ్యక్తి మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. మృతుడు అద్దంకికి చెందిన వాసిగా గుర్తించారు. ఏలూరు జిల్లా పోలవరంలో వివాహిత దుర్గ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా తెలిపారు. ప్రసాద్తో గత ఏడాది కాలంగా వివాహేతర సంబంధం సాగిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ మధ్య కాలంలో మృతురాలు దుర్గ ఇతరులతో ఫోన్లో మాట్లాడడాన్ని సహించని ప్రసాద్ చాకుతో మెడ, గొంతుపై దాడి చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తమను మోసం చేశారంటూ బాధితులు కలెక్టరేట్ మెట్లెక్కారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట 20 మంది నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. నిందితుడిని అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. పార్వతీపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ వేడుకకు వెళుతుండగా వ్యాన్ రోడ్డు ప్రమాదానికి గురైంది. వ్యాన్ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలయ్యాయి. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. నేషనల్ న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ స్థానం వాయనాడ్పై ఇండియా కూటమిలో చిచ్చురేగుతోంది. ఇక్కడ రాహుల్ గాంధీకి పోటీగా అభ్యర్థిని ప్రకటించింది CPI. కేరళలో LDF సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానం CPIకి దక్కగా అన్ని రాజాను అభ్యర్థిగా ప్రకటించింది లెఫ్ట్ పార్టీ. వాయనాడ్కు రాహుల్ గాంధీ దూరంగా ఉండాలని, ఉత్తరాది నుంచి పోటీ చేయాలని సూచించింది. తమిళనాడులోని DMK సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా కూటమి కేంద్రంలో ముందే ఓటమి అంగీకరించిందని, తమిళనాడులోనూ వారిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారాయన. తమిళనాడు BJP చీఫ్ అన్నామలై చేపట్టిన యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ DMK కూటమిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారికి వింగ్స్ అందించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాంశు శుక్లా వ్యోమ నౌకలో రోదస్సులోకి వెళ్లనున్నారు.
లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్లోని హస్తం ప్రభుత్వం మైనారిటీలో పడింది. రాజ్యసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ సుక్కు ప్రభుత్వాన్ని కష్టాల్లో పడేసింది. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ అయితే డ్రాలో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ విజయం సాధించారు. ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. చంద్రునిపై దిగిన జపాన్ ల్యాండ్ స్లిమ్ మరో కీలక మైలురాయిని దాటింది. జాబిలిపై రాత్రిని తట్టుకుని నిలిచింది. భూమి నుంచి పంపిన సంకేతానికి అది స్పందించిందని జపాన్ అంతరిక్ష సంస్థ జౌక్సా వెల్లడించింది. స్లిమ్ దిగిన ప్రాంతంలో ప్రస్తుతం మధ్యాహ్నం సమయం ఉందని, అందువల్ల వ్యోమనౌకలోని పరికరాలు 100 డిగ్రీల సెల్సియస్కు వేడెక్కాయని పేర్కొంది జౌక్సా. వేడి తగ్గాక వ్యోమనౌకతో తిరిగి సంధానం కావడానికి ఈ సంస్థ సన్నాహాలు చేస్తోంది. బిజినెస్ అప్డేట్స్. కొత్తగా సిటీ చుట్టూ 3 ఇంటిగ్రేటెడ్ ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 21వ బయో ఏషియా సదస్సును ఆయన హైటెక్ సిటీలో ప్రారంభించారు. నల్గొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలియజేశారు. ఇవే కాకుండా మొత్తం 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని, దీని ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ఆయన తెలిపారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పార్ట్ టైం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ హోదా నుంచి విజయ్ శేఖర్ శర్మ వైదొలిగారు. బ్యాంక్ బోర్డు పునర్నిర్మాణం పూర్తయిందని, కొత్త చైర్మన్ ప్రక్రియను త్వరలో ప్రకటిస్తామని ఎక్స్చేంజర్లకు ఇచ్చిన సమాచారంలో పీపీబీఎల్ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారు ఖాతాలు, వాలెట్లు, ఫాస్టాగ్లో తాజాగా డిపాజిట్లను ఫిబ్రవరి 29 తర్వాత అంగీకరించొద్దని రిజర్వ్ బ్యాంక్ గత నెలలో ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత గడువును మార్చి 15కు పొడిగించింది. స్పోర్ట్స్ అప్డేట్స్. హనుమ విహారీ వ్యవహారంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. క్రికెట్పై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని ఏసీఏ వ్యాఖ్యానించింది. తోటి క్రీడాకారుల పట్ల విహారీ అసభ్య పదజాలం ఉపయోగించేవారని ఏసీఏ లేఖలో పేర్కొంది. విహారీ వ్యవహార శైలితో జట్టులో వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ మార్పు వ్యవహారంలో ఏసీఏ ఎటువంటి జోక్యం చేసుకోదని ప్రకటనలో స్పష్టం చేసింది. హనుమ విహారీ ట్వీట్పై క్రికెట్ పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి స్పందించారు. తనకు రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయి ఉంటే పృథ్వీరాజ్ 17వ ప్లేయర్గా ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. భారత జట్టుకు ఆడిన హనుమ విహారీ ఆ స్థాయిలో ఆలోచనలు చేయాలని, మరొక ప్లేయర్పై విమర్శలు చేయకూడదని హితవు పలికారు.